రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని 1945లో 50 దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితిని స్థాపించాయి. గత 80 ఏళ్లుగా ప్రపంచానికి ఇదే పెద్ద దిక్కు. కానీ ఇప్పుడు ఆ ఐక్యరాజ్య సమితి శకం ముగిసిపోతుందా? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సరిగ్గా ఇదే అనుమానాన్ని రేపుతోంది. ట్రంప్ కొత్తగా బోర్డ్ ఆఫ్ పీస్ అనే సంస్థను స్టార్ట్ చేశారు. ఇందులో విచిత్రం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో ఎవరైనా చేరొచ్చు, కానీ ట్రంప్ బోర్డులో పర్మనెంట్ మెంబర్ గా ఉండాలంటే మాత్రం $1 బిలియన్ అంటే 8,400 కోట్లు ఫీజు కట్టాలి. దీనికి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హైలైట్. పుతిన్ ఏమన్నారంటే, నేను ఆ $1 బిలియన్ కడతాను, కానీ నా జేబులోంచి కాదు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో అమెరికా నా దగ్గరలోంచి లాక్కున్న రష్యా డబ్బులు అంటే ఫ్రోజన్ అసెట్స్ మీ దగ్గరే ఉన్నాయి కదా, ఆ డబ్బులో నుంచే ఈ ఫీజు కట్ చేసుకోండి అని షాక్ ఇచ్చారు. అంటే అమెరికా సీజ్ చేసిన డబ్బుతోనే అమెరికా పెట్టిన సంస్థలో మెంబర్షిప్ కొంటూ పుతిన్ ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లు ప్లాన్ చేశారు. గాజా యుద్ధాన్ని ఆపడానికి ఇది మొదలు పెట్టామని ట్రంప్ చెబుతున్నా, అసలు ధనవంతులైన దేశాల కోసం ట్రంప్ సృష్టిస్తున్న ఈ ప్రైవేట్ క్లబ్ పేద దేశాల గొంతుకైన ఐక్యరాజ్య సమితిని చంపేస్తుందా అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్.